సాయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే స్వామివారి అప్డేట్స్ ప్రతిరోజు నేను ఉత్సాహంగా మీ ముందుకు తీసుకురాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఇక్కడ తిరుపతిలోని కౌంటర్లలో అంటే విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్సు, అలాగే శ్రీనివాస కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా మీ అందరికీ జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు టీటీడీ వారు మిగతా 7 రోజులు అంటే ఈ 13 నుంచి 19 వరకు విడుదల చేయబోతున్నారు. అయితే కేవలము ఒక రోజు ముందుగా మాత్రమే మరుసటి రోజు టికెట్లు ఇస్తారు. అనగా ఇవాళ సపోజ్ జనవరి 13వ తారీఖు టికెట్లు కావాలి అనుకోండి, మీకు జనవరి 12వ తారీఖున అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక టైంకి విడుదల చేస్తారు. అంతకన్నా ముందుగా ఇచ్చే అవకాశం అయితే కాస్త తక్కువగానే ఉన్నది. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి కొన్ని దుర్ఘటనలు మన అందరికీ ఇంకా గుర్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఈసారి కేవలం ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. 13వ తారీఖు టికెట్లు 12వ తారీఖున అర్ధరాత్రి దాటాక ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఇంకా సపోజ్ మీకు 14వ తారీఖు టికెట్లు కావాలి అనుకుంటే 13వ తారీఖున అర్ధరాత్రి ఇస్తారు. ఎప్పట్లాగే ఇంతకుముందు రోజు కూడా అంతే కదండి. సర్వదర్శన్ టోకెన్లు ఎప్పుడు కూడా తెల్లవారుజామున 2 గంటలకు ఈ టోకెన్లు ఈ కౌంటర్లలో విడుదల చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అలాగే విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. సో మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఇక మీరందరూ గమనించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కేవలం టోకెన్లు ఉన్నవారు మాత్రమే ఈ 7 రోజులు దర్శనం చేసుకుంటారు కాబట్టి రద్దీ అనేది తక్కువగానే ఉంది. దర్శనం కేవలము 1-2 గంటల లోపలే అయిపోతుందండి. మనకు తెలిసిన వాళ్ళైనా, ఫాలోవర్స్ అయినా, నాకు తెలిసిన స్నేహితులైనా, మిగతా కుటుంబ సభ్యులైనా అందరూ కూడా కేవలం 2 గంటల లోపలే దర్శనం అయితే వారికైతే సులభంగా అయిపోతుంది. మీరు ఏమంత కంగారు పడొద్దు, ఓకేనా. రోజుకి ఈజీగా 40 నుంచి 45 వేల టోకెన్లు అయితే ఇచ్చే అవకాశం ఉన్నది. ఏ మాత్రం కంగారు పడకుండా ఒక్కరోజు ముందు మాత్రమే తిరుపతి వచ్చి నిదానంగా ఈ కౌంటర్లలో టోకెన్లు తీసుకోండి. తొందరపడి 2 రోజులు ముందుగా వచ్చేసి ఇబ్బంది పడొద్దు, ఓకేనా. ఇంకా అలాగేనండి, తిరుమల కొండపైన బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. రూములు ఫ్రీగా దొరుకుతున్నాయి. అసలు ఇవాళ మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఇక్కడ చూడండి ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి జనవరి 11వ తారీఖున మీ అందరికీ చూడండి 50-100 రూపాయల రూములు 2700 విడుదల చేయంగా దాదాపు 2590 మంది రిజిస్టర్ చేసుకోగా దాదాపు టీటీడీ వాళ్ళు 2581 రూములు ఇచ్చారు. 119 రూములు ఖాళీలు ఉన్నాయన్నమాట. సో అరగంట లోపలే రూములు రిజిస్టర్ చేసుకున్న అరగంట లోపలే రూములు అయితే వస్తున్నాయి. అలాగే 1000 రూపాయల రూములు 400 విడుదల చేశారనమాట. సో నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, నేను మీకు చెప్తాను చూడండి. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన ఆఫ్లైన్ అకామిడేషన్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద చాలా ఖాళీగా ఉంది. ఆఫ్లైన్ రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి చాలా తొందరగా రూములు అలాట్ అవుతున్నాయి. అంటే రూమ్ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ మొత్తం కూడా 30 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. కావున ప్రస్తుతం ఎవరైతే తిరుమల కొండపైన ఉన్నారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఈజీగా రూములు దొరుకుతున్నాయి. ఎందుకంటే దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక ఉచిత దర్శనము అంటే ఇంతకుముందు ఏ టోకెన్ లేకుండా దాదాపు ఒక 25,000 మంది పైన కొండపైన ఫ్రీ దర్శనం చేసుకునేవారు కదా, వారు ఎవ్వరూ లేరు. సో దర్శనం చేసుకున్నారా, వెళ్ళిపోతున్నారా. కాబట్టి ప్రస్తుతం ఈరోజు అప్డేట్ అయితే ఫ్రీగా రూములు ఉన్నాయి. 4000 రూములు ఈజీగా దొరుకుతున్నాయి. దయచేసి ఈ విషయం అంతా మీరు తెలుసుకొని షేర్ చేసుకోండి. రూములు దొరకవేమో ఈ 7 రోజుల్లోనే చాలా భయపడిపోతున్నారు చాలామంది. అంత కంగారు లేదు, ఫ్రీగా రూములు దొరుకుతున్నాయి. ఖాళీగా చక్కగా రిజిస్టర్ చేసుకుని 1 గంట లోపల ప్రస్తుతం ఇవాళ నిన్న అయితే జరిగింది. అలాగే రేపటి రోజు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే నేను చెప్పాను కదండి, కేవలం దర్శన టికెట్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. వారు మాత్రమే రూములు కావాలి అనుకుంటే ఉంటారు, లేదా వెంబడే దిగిపోతున్నారు. కాబట్టి రూములు తొందరగా ఖాళీ అయిపోతున్నాయి. అది మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. అలాగేనండి, ఈరోజు వీడియోలో మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయము, ఈరోజు చక్ర స్నానం కూడా తిరుమల కొండపైన తెల్లవారుజామున జరిగింది. చూడండి, వాటికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నా. మన వాట్సాప్లో జాయిన్ అయ్యి ఈ పిక్చర్స్ కావాలంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడగలరు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరితో. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ రూములు అన్నీ విడుదల చేస్తారు.
దానికి సంబంధించిన అప్డేట్ మరొక 5-6 రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉన్నది. రెడీగా ఉండండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కువ శాతం జనవరి 24న 300 రూపాయల దర్శన టికెట్, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అదే రోజు మీకు రూములు విడుదలయ్యే అవకాశం ఉన్నది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీనివాస దివ్యాంగ్రహ విశేష హోమం టికెట్లు రద్దు చేశారు. ఈ 7 రోజులకు కూడా మిగతా అంటే జనవరి 13 నుంచి 19 వరకు కూడా మీరు ఆ విధానం ద్వారా అయితే మీరు బుక్ చేసుకొని వైకుంఠ దర్శనం టికెట్లు అయితే మీరు పొందలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.